ఇప్పుడు దాకా మీరు ప్రజల్లో అగ్రెసివ్‌గా కనపడతారు. లేదు ఉద్యమాలకి సంబంధించిన వ్యవహారంలో. కానీ ఎక్కడో ఎందుకు వీక్ అయ్యారు అంటే ఏం చెప్తారు? ఎందుకు మీరు గతంలో ఉన్న ఆ పోరాటాలు, గతంలో ఉన్న వ్యవహారాలు పబ్లిక్ మిమ్మల్ని అప్రోచ్‌మెంట్ తగ్గడానికి నాయకత్వ లోపం అంటే ఒప్పుకుంటారా మీరు? నాయకత్వ లోపము అనేటువంటి దానికి సంబంధించిన దాంట్లో అయితే ప్రజలు అలాంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో గతంలో పోలిస్తే వర్ధమానంలో వాస్తవాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో ఉద్యమాలు అనేటువంటివి కొనసాగడం లేదు. దానికి అనేక రకాలైనటువంటి కారణాలు, దేశంలో రాష్ట్రంలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి మార్పులు, సామాజిక పరమైనటువంటి స్థితిగతులు, అదేవిధంగా నేడున్నటువంటి యువతలో వస్తున్నటువంటి నూతన ఆలోచన విధానాలు, దాన్ని క్యాచ్ చేయడంలో ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంటు, అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఎత్తుగడల్లో వస్తున్నటువంటి మార్పులు, బూర్జువా రాజకీయ పార్టీల యొక్క ప్రభావము, వాటితో కలిసి ప్రయాణం చేసినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి కొన్ని అవలక్షణాలు, అవన్నీ కూడా ఉద్యమం పైన పడింది.